దేశంలో ఒక్క రాష్ట్రంలోనే సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్ల పాలనలో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చలేదన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని, రెండో విడతలో మరో 2 లక్షల ఇండ్లు పూర్తవుతాయన్నారు. ఖమ్మంలో సుడా చైర్మన్ గా పువ్వాల దుర్గాప్రసాద్, లైబ్రరీ చైర్మన్ గా ఖాదర్ బాబాల నియామకం సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు ఒక పదవి వస్తే జిల్లాలో ఉన్న నాయకత్వం ఎంత సంతోషపడుతుందో అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా నేను చూస్తూ ఉన్నాను. ఈ 2 సంస్థలకు సంబంధించి ఈరోజు అధ్యక్షులుగా నియమించబడినటువంటి వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో ఈ 2 సంస్థల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి చాలా నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీకున్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కృషి చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ ఇద్దరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పరంగా ఈ 2 సంస్థల ద్వారా ప్రజలకి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కావాల్సిన వనరులు కానీ, లేకపోతే ఇతరత్ర అధికారుల ద్వారా కావాల్సినటువంటి సమన్వయం కానీ, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తప్పనిసరిగా మీకు సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజెప్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు పాటుపడి పనిచేసినటువంటి కార్యకర్తలను కూడా పరిగణలో తీసుకొని వాళ్ళందరి అభిమానంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇదే ఆనాటి ఉమ్మడి జిల్లాలో ఈ జిల్లాలో ఆనాడు ఇళ్లందు నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి. ఆ తర్వాత 2018 నుంచి 23 వరకు గెలిచిన శాసనసభ ఎన్నికల్లో అనేక కష్టాలు వచ్చి కొద్దిమందిని గట్టిగా ప్రయత్నం చేసి టికెట్లు ఇప్పించి గెలిపిస్తే వనవా వెంకటేశ్వరరావు గారు లాంటి నాయకుడు ఆయన కూడా మాట్లాడుతూనే మధ్యలో పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాయకులు పోయినా పార్టీని వదిలిపెట్టుకున్న వాళ్ళందరూ జెండాను భుజాన్ని వేసుకొని మండలాలు కమిటీలు వేసుకుంటూ, గ్రామాల వరకు కమిటీలు వేసుకుంటూ ఉన్న వాళ్ళతోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి పని చేసిన ఏ ఒక్క మండల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జిల్లా నాయకులు కానీ మేము మర్చిపోలేము కూడా. తప్పనిసరిగా వాళ్ళ కోసం నిలబడి కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా దుర్గన్న నీదొక్కటే పెండింగ్ ఉంది, నీకు కూడా త్వరగానే పూర్తి చేస్తామని భట్టి గారికి కూడా 10 సార్లు అన్న దుర్గన్నని తొందరగా మనం ఎక్కడో చోట కూర్చోబెట్టాలని. అంటే నాయకత్వం పట్ల అభిమానంతో, విశ్వాసంతో, నమ్మకంతో, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తే రాష్ట్ర నాయకత్వం కూడా గుర్తించి సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది అని చెప్పడానికి ఈనాడు దుర్గాప్రసాద్ గారు కానీ, ఖాదర్ బాబా గారు కానీ మనకి నిదర్శనం. జిల్లాలో సమన్వయం చేయటం కానీ, సరే ఎక్కువ భట్టి గారికి సహాయం చేయటం కానీ, నాకు కొద్దిగా చేసేయటం కానీ, అందరినీ సమన్వయం చేసి ఎక్కడ ఏది ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని అమ్మటే రాజకీయంగా పరిష్కారం చేసి ఎన్నికల్లో అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మా అందరి విజయానికి పాల్పడ్డటువంటి దుర్గాప్రసాద్ గారికి ఈ యొక్క అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు ఇచ్చారు. ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని నాకు తోడుగా ఇచ్చి భట్టి గారు ఈ సుడా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్ని పర్యవేక్షించే బాధ్యత ఆ ఖమ్మం పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న 3 మండలాలను కూడా ఆయన సమృద్ధిగా ఈ సుడా నిధులతోటి అభివృద్ధి చేసే అవకాశం. ఇక ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి, ఆయనకు అనుచరుడు కాబట్టి నాకు తెలిసి పైసలు కూడా పెద్ద ఇబ్బంది ఉండదేమోనని చెప్పి నా ఆశ. మన నమ్ముకున్నటువంటి ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి శక్తినిచ్చినటువంటి నాయకుల్ని, కార్యకర్తల గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి సుడా చైర్మన్ని, గ్రంథాలయ సంస్థ చైర్మన్ని
ప్రభుత్వం పార్టీ మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సంపూర్ణంగా నిర్వర్తించాలని చెప్పి మీ ఇద్దరిని ఈ సందర్భంగా కోరుకుంటూ